పొట్ల బాగానే ఉంది. ఇట్రా మేఘనా. ఏంటత్తయ్యా? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయమ్మా. మళ్ళీ డోర్ వేసి మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ డోర్ వేసి ఇది కూడా ఓపెన్, ఈ డోర్ కూడా ఓపెన్ చేయమ్మా. డోర్ వేసేసి. ఎందుకు అత్తయ్య? ఏం లేదు. నాని పొద్దున్న ఫ్రిడ్జ్ డోర్ షాక్ కొడుతున్నాను కదమ్మా, పొట్ల బాగానే ఉంది. పెద్ద ప్లాన్ వేసారుగా. సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. అత్తయ్య ఏంటి మేఘనా? ఉప్పు చూద్దాం రారా కొంచెం. వస్తున్నా. సరిపోలే మేడం, కొంచెం బట్టి కొంచెం పోయి. ఇది అలా అయినా అత్తయ్య? సరిపోయింది, పట్టి అదలే సరిపోయిందిలే. ఇవ్వండి ఇప్పుడు చూద్దాం రారా. ఇప్పుడు సరిపోయింది మేఘన ఉప్పు. అవునా? సరే, ఉప్పు సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. అత్తయ్య ఏంటి మేఘన? మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా, అడిగారు. ఈరోజు నేను మిమ్మల్ని అడగనా? అడుగు. ఇల్లంతా తిరిగి మూలకొచ్చి కూర్చొనింది. ఏంటది? అదొక క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పాలా? మా చిన్నప్పటి నుంచి వస్తా నేను. ఏంటిదో మరి చెప్పండి ఆన్సర్. చీపిరి. తెలుసా? తెలుసు. అత్తయ్య ఏంటి మేఘన? నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టారా? పెడతా గానీ దానికంటే ముందు నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి. మరి పచ్చటి భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయటి విందు ఏంటది? ఏంటత్తయ్య? పచ్చని భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయనైన విందు అంటే ఏమిటదా? అట్టికాయ అత్తయ్య. అరటికాయ తెల్లటి గదులు ఎక్కడ ఉంటాయి మేఘన? మరి క్లూ ఇవ్వరా? సరే అట్టయితే నువ్వు. అదొక పండు, ఈ సీజన్ లో కాయ బాగా దొరికిద్ది. అది జాంకాయ? జాంకాయ కూడా కాదు మేఘన. నల్లటి గదులు ఎక్కడ ఉంటుంది అంటూ? మరి ఇంకో క్లూ ఇవ్వరా? రాములు వారి భార్య పేరు మీద వచ్చింది. ఓహో, శీతాకాలమా? అవును. ఇది తీసుకో. ఆహా, పచ్చటి భవనం అంటే పైన పచ్చగా, తెల్లటి గదులు, నల్లటి గాజులు అంటే ఈ గింజలు. అత్తయ్య, అత్తయ్య ఏంటి? నేను మా ఫ్రెండ్స్ తో 4 days ట్రిప్కి వెళ్ళా. ఏం కనపడతలేదు నాకు. అత్తయ్య అదే అత్తయ్య, ఒక 4 days మా ఫ్రెండ్స్ తో అలా సరదా ట్రిప్కి వెళ్ళా. నాకేం వినిపించట్లే మేఘన. మీరు మరీ చెప్తారు అత్తయ్య, ఎందుకు వినిపించదు? ఇక్కడ కూర్చో నువ్వు, నేను అక్కడ కూర్చున్నా నీకు అర్థమైంది వినపడేది వినపడింది. సరే రండి. ఉదయం లేచి రోజు ఇంట్లో పని చేస్తావా? ఏంటత్తయ్య? రోజు ఉదయం లేచి ఇంట్లో పని చేస్తావా? అత్తయ్య నిజంగానే ఇక్కడ ఏమి వినిపించట్లేదు. ఎందుకు వినపడలే మేడం? ఊరుకోబలే చెబుతావు నువ్వు. పెద్ద స్కిచ్ లా ఉందిగా. నాకయింది. మేఘనా, ఈ ఆకులతో ఏం చేస్తారు మేఘనా? అత్తయ్య టీ ఎస్టేట్. అవునా?
అత్తయ్య ఇక ఇప్పుడు ఇది చూడండి, ఈ ఆకు లేతాకులు ఉన్నాయి కదా, ఈ పైన ఈ ఆకునేమో గ్రీన్ టీగా చేస్తారు, గ్రీన్ టీ పొడి. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా మనం తాగుతామే, తాజ్ మహల్, చక్ర గోల్డ్, ఇట్లాంటి టీ పొడులు చేస్తారు. ఇది ఒక కొమ్మలోనే 3 రకాల టీ పొడి చేసుకోవచ్చు. बेसफर हाँ डूबे तुझे में यहाँ हाँ डूबे उफ ये गहराइयाँ हाँ डूबे तुझे में यहाँ है सांसों में समंदर है दिल में धुआं धीरे धीरे ऐसे गिरे बिजलियाँ तू भी मैं भी बेअसर भीगे भीगे देखो रूहें इस कदर बेअसर लो अपने किनारे यूं टकरा गए. A few moments later. ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? సాగులు కోస్తాను మేఘన. ఓ మీ టీ పొడి మీరు రెడీ. వద్దంటావా? మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మనం సొద్దుగొంతలో కూడా మేఘనా ఇలాంటి బోర్డు 4 పెడితే ఎలా ఉంటుందంటావు? అత్తయ్య, ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మన ఊరు సొద్దుగొంట కూడా ఇలాగే ఉండిద్ది. దాంట్లో ఇలాంటి 4 బోటింగ్ తీసుకొని చేసామంటే, బోటింగ్ ఎదురుగాడి కోసం చేసుకుంటే మనకి బిజినెస్ బాగా సాగిద్ది మేఘనా మనకి. అత్తయ్య, ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్లా కాదే. మేఘన రాత్రి నెక్లెస్ తీసుకొచ్చాను, చూసావా ఎట్టుందో? ఎప్పుడత్తయ్యా? ఇంకేమన్నా కాదు, చూసావా నీ మెడ చెట్టుగా తగ్గిపోయింది. అవును. ఇంతకు నెక్లెస్ తెచ్చారు లేదా? ఏం తెచ్చేది, నీ మెండకి తొక్కిద్దని అడిగిపోయాను అంతే. ఏం కాలేదు. అత్తయ్య అత్తయ్య, రిమోట్ ఇవ్వరా? ఎందుకు? నేను సీరియల్ ఇవ్వను. అత్తయ్య నేను సినిమా చూడాలి అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వరా? నేను ఇవ్వను.
అత్తయ్య ప్లీజ్ 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 రిమోట్ ఎవరు అత్తయ్య సినిమా చూడాలి ప్లీజ్ ప్లీజ్. నేను నడుచుతాను ఏమైనా పోనీ ఏం చేసుకోపోలేదు ఏమన్నా. అంతేనా అత్తయ్య? అంతే ఏమన్నా నాకు ఏమన్నా అంతే. అంతేగా? అంతే. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏం చేసుకుంటా నేను తెలియదు. ఏంటో మావా ఏదో జీవితం. ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? మేఘనా ఇట్రా. అత్తయ్య ఏంటి అత్తయ్య? ఇది డబ్బులు తీసుకొని చీర కొనుక్కున్నాను హోటల్ని. అత్తయ్య చీర తీసుకురమ్మన్నారుగా. బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇది తీసుకోండి, నీకే చీర నాకా శ్రావణ మాసం వల్ల నువ్వు మోసుకోవాలి కదా, నీకోసం తీసుకురాము చీర తీసుకో. నాకన్నా అనుకుంటే ఇంకా మంచి చీర తెచ్చుకునేదానిగా. ఏం చేస్తానులే. అవునా? నాకా అత్తయ్య? నీకే మేఘనా, తీసుకోమ్మా తీసుకో. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నీటికి సముద్రానికి ఉన్న ఒకే ఒక పోలిక ఉప్పే ఉండడం అనుకుంటారేమో, కానీ నీటికి సముద్రానికి ఉన్న సంబంధం, దాని లోతు, ఆ రెండిటి లోతు ఎప్పటికీ ఎవరు కనిపెట్టలేరు. ఇంపాసిబుల్. ఫోన్లో తిప్పుడే ఒక వీడియో చూసా మేఘనా. ఏంటిది అత్తయ్య? చెప్పనా? చెప్పండి. మిరపకాయల నుంచి కారం వచ్చింది కానీ మేఘనా, కారం నుంచి మిరగాలవు మేఘనా. అదేంటి అత్తయ్య? మరి అదేనా మా వీడియో అంటే? నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో మేఘనా, ఈ కొంచెం 1000 రూపాయలు లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అత్తయ్య చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోబులు పెట్టుకొని ఫోన్ పే అంటే ఫోన్ పే. అమ్మా బాగైంది, నా 1000 రూపాయలు నాకు మిగిలిన అమ్మా. వచ్చే నన్ను దూడమని నన్ను మాట పరిగెత్తు, చూసింది అనుకుంటే నన్ను దూడమని చెబుతూ పరిగెత్తు. చూడు రా. కిచెన్ క్లీన్ చేయమనగానే పరిగెత్తింది మీటింగ్ ఉందని. కిచెన్ అంతా క్లీన్ చేయమనగానే మీటింగ్ ఉందని పరిగెత్తిందమ్మా. అమ్మో అత్తయ్య వస్తుంది, ఆనియన్స్ పక్కన పెట్టేద్దాం. ఏంటి మేము అట్లా కూర్చున్నాం? ఏం లేదు అత్తయ్య. నాని ఏమన్నా అన్నాడా? అదేం లేదు. మరి ఎందుకు అట్లున్నావు? సరే తీసుకో. తెప్పించి నేను ఎందుకు
ఎందుకో ఏడుతున్నాను. అమ్మా ఎంత ప్లాన్ వేసింది, నా గాజులకి అసలు పెట్టింది. వచ్చే నన్ను దూడ మధ్య నన్ను మాట పరిగెత్తు, చూసింది అనుకుంటే నన్ను దూడ మధ్య జీవితం పరిగెత్తు. చూడు రా. తీసుకో మేఘన. ఎప్పుడు చేశారు అత్తయ్య? బాగున్నాయి. నేను చేయలేదు మేఘన, ఎదురింటి అండి ఇచ్చింది. అవునా? బాగున్నాయి. బాగున్నాయి, తిను. బాగున్నాయి అత్తయ్య, మీరు ఎందుకని ఎప్పుడైనా చేయలేదు? అవునా? సరే అత్తయ్య, తిను. A few moments later. అత్తయ్య ఆకలిస్తుంది, ఏమైనా ఉన్నాయా? ఎదురింటి అంటే తీసుకొచ్చి పెట్టిందా బాగా ఇందా బాగున్నాయి అన్నావు, అవి పెట్టిందా కొంత తింది కానీ. పొరిగింటి పొలం రిజని అవి బాగున్నాయి అంటే ఇంట్లో నచ్చవు అమ్మాయికి. ఏదోలే అత్తయ్య, ఇప్పుడు ఆకలిస్తుంది, పెట్టు. ఆంటీ తెచ్చిచ్చిందా బాగా తింది కానీ, ఇందాక అవి బాగున్నాయి అన్నావుగా. ఇదిగో మేఘన, ఈ కొంచెం ₹1000 లక్ష్మాంటికి ఫోన్ పే చేయమ్మా. అత్తయ్య చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోబులను పెట్టుకొని ఫోన్ పే అమ్మా. బాగైంది, నా ₹1000 నాకు తెలియమ్మా. మేఘనా, పెరుగు తింటావా? ₹15. తిందా అత్తయ్య, ఏదో తిను. అత్తయ్య బాగుంది, మరి 2 స్పూన్లు పెట్టరా. స్పూన్లు 2 స్పూన్లు ఏమన్నా వేసాను. పొట్ల బాగానే ఉంది. ఇట్రా మేఘనా. ఏంటత్తయ్య, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయమ్మా. మళ్ళీ డోర్ వేసి మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ డోర్ వేసి ఇది కూడా ఓపెన్, ఈ డోర్ కూడా ఓపెన్ చేయమ్మా. డోర్ వేసేసి. ఎందుకు అత్తయ్య? ఏం లేదు. నాని, పొద్దున్న ఫ్రిడ్జ్ డోర్ షాకొట్టున్నాను కదమ్మా, పొట్ల బాగానే ఉంది. పెద్ద ప్లానే వేసారుగా. సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. అత్తయ్య ఏంటి మేఘన, ఉప్పు చూద్దారా? కొంచెం వస్తున్నా. సరిపోలే మేడం, కొంచెం మట్టి కొంచెం పోయి. ఇది అలా అయినా అత్తయ్య? సరిపోయింది, పట్టి అదే సరిపోయిందిలే.
ఇవ్వండి ఇప్పుడు చూస్తున్నారా రారా. ఇప్పుడు సరిపోయింది మేఘన ఉప్పు. అవునా సరే. ఉప్పు సరిపోయిందండి, సరిపోయింది ఇప్పుడు. అసలు ఇదే ఇలా ఏంటి మేఘన? మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా, అడిగారు. ఈరోజు నేను మిమ్మల్ని అడగనా? అడుగు. ఇల్లంతా తిరిగి మూలకొచ్చి కూర్చోండి, ఏంటిది? అదొక క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పాలా? మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏంటిదో మరి చెప్పండి ఆన్సర్. చీపిరి. ఓ తెలుసా? తెలుసు. అత్తయ్య ఏంటి మేఘన? నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టారా? పెడతా గానీ దానికంటే ముందు నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి. మరి పచ్చటి భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయటి విందు ఏంటది? ఏంటత్తయ్య? పచ్చని భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయనైన విందు అంటే ఏమిటదా? అట్టికాయ అత్తయ్య. అరటికాయలు తెల్లటి గదులు ఎక్కడ ఉంటాయి మేఘన? మరి క్లూ ఇవ్వరా? సరే అట్టయితే నువ్వు. అదొక పండు. ఈ సీజన్ లో కాయ బాగా దొరికిద్ది అది. జాంకాయ? జాంకాయ కూడా కాదు మేఘన. నల్లటి గదులు ఎక్కడ ఉంటాయి దాంట్లో? మరి ఇంకో క్లూ ఇవ్వరా? రాములు వారి భార్య పేరు మీద వచ్చింది. ఓహో, శీతాకాలమా? అవును. ఇదిగో తీసుకో. ఆహా, పచ్చటి భవనం అంటే పైన పచ్చగా, తెల్లటి గదులు, నల్లటి రాజులు అంటే ఈ గింజలు. అత్తయ్య అత్తయ్య, ఏంటిది? నేను మా ఫ్రెండ్స్ తో 4 days ట్రిప్కి వెళ్ళా. ఏం కనపడతలేదు నాకు. అత్తయ్య అదే అత్తయ్య, ఒక 4 days మా ఫ్రెండ్స్ తో అలా సరదా ట్రిప్కి వెళ్ళా. నాకేం వినిపించట్లే మేఘన. మీరు మరీ చెప్తారు అత్తయ్య, ఎందుకు వినిపించదు? ఇక్కడ కూర్చో నువ్వు. నేను అక్కడ కూర్చున్నా నీకు అర్థమైంది. వినపడింది. సరే రండి. ఉదయం లేచి రోజు ఇంట్లో పని చేస్తావా? ఏంటత్తయ్య? రోజు ఉదయం లేచి ఇంట్లో పని చేస్తావా? అత్తయ్య నిజంగానే ఇక్కడ ఏమి వినిపించట్లేదు. ఎందుకు వినపడలే మేడం? ఊరుకోబలే చెబుతావు నువ్వు. పెద్ద స్కిచ్ లా ఉందిగా. బాగయింది. మేఘనా, ఈ ఆకులతో ఏం చేస్తారు మేఘనా? అత్తయ్య ఇది టీ ఎస్టేట్. అవునా? అత్తయ్య ఇక ఇప్పుడు ఇది చూడండి, ఈ ఆకు లేతాకులు ఉన్నాయి కదా, ఈ పైన ఈ ఆకునేమో గ్రీన్ టీగా చేస్తారు, గ్రీన్ టీ పొడి. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా మనం తాగుతామే, తాజ్ మహల్, చక్ర గోల్డ్, ఇట్లాంటి టీ పొడులు చేస్తారు. ఇది ఒక కొమ్మలోనే 3 రకాల టీ పొడి చేసుకోవచ్చు. बेसफर
A few moments later. ఏం చేస్తున్నారు? సాగులు కోస్తాను మేఘనా. ఓ మీ టీ పొడి మీరు రెడీ. వద్దంటావా? అయ్యో మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మనం సొద్దుగొంతలో కూడా మేఘనా ఇలాంటి బోటింగ్ నాకు పెడితే ఎలా ఉంటుందంటావు? అత్తయ్య, ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మన ఊరు సొద్దుగొంట కూడా ఇలాగే ఉండిద్ది. దాంట్లో ఇలాంటి 4 బోటింగ్ తీసుకొని చేసామంటే బోటింగ్ ఎదురుగాడి కోసం చేసుకుంటే మనకి బిజినెస్ బాగా సాగిద్ది మేఘనా మనకి. అత్తయ్య, ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్లా కాదే. మేఘనా, రాత్రి నెక్లెస్ తీసుకొచ్చాను చూసావా ఎట్టుందో? ఎప్పుడత్తయ్యా? ఇంకేమన్నా కాదు చూసావా? నీ మెడ చెట్టుగా తగ్గిపోయింది. అవును. ఇంటికి నెక్లెస్ తెచ్చలేదా? ఏం తెచ్చేది? నీ మెండకి తొక్కిద్దని అడిగిపోయాను నేను అంతే. ఏం కాలేదు. అత్తయ్య రిమోట్ ఇవ్వరా? ఎందుకు? నేను సీరియల్ చూడలేవను. అత్తయ్య నేను సినిమా చూడాలి అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వరా? నేనేమను అత్తయ్య ప్లీజ్ 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 రిమోట్ ఇవ్వరా అత్తయ్య, సినిమా చూడాలి ప్లీజ్ ప్లీజ్. నేను మేడ చూస్తాను ఏమో పోనీ ఏం చేసుకోపో, నేనేమను. అంతేనా అత్తయ్య? అంతే. ఏమన్నా నాకు ఇవ్వను అంతే. అంతేగా? అంతే. ఏం చేసుకుంటా చేసుకోపో. ఏం చేసుకుంటా నేను తిరిగి ఏంటో మామ యాదవ జీవితం. ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? మేఘనా ఇట్రా. అత్తయ్య ఏంటత్తయ్య? ఇది డబ్బులు తీసుకొని చేరగలుగుతున్నాను హోటల్ని. అత్తయ్య చీర తీసుకురమ్మన్నారా? బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇది తీసుకో, నీకే చీర నాకా? శ్రావణ మాసం వల్ల నువ్వు మోసుకోవాలి కదా, నీకోసం తీసుకురామ్మ చీర తీసుకో. నాకని అనుకుంటే ఇంకా మంచి చీర తెచ్చుకునేదానిగా. ఏం చేస్తానులే. అవునా? నాకా అత్తయ్య? నీకే మేఘనా, తీసుకోమ్మా తీసుకో. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నీటికి సముద్రానికి ఉన్న ఒకే ఒక పోలిక ఉప్పే ఉండడం అనుకుంటారేమో, కానీ నీటికి సముద్రానికి ఉన్న సంబంధం దాని లోతు. ఆ రెండిటి లోతు ఎప్పటికీ ఎవరు కనిపెట్టలేరు. ఇంపాసిబుల్. ఫోన్లో తిప్పి ఒక వీడియో చూసా మేఘనా. ఏంటిది అత్తయ్య? చెప్పనా? చెప్పండి.
మిరపకాయల నుంచి కారం వచ్చింది కానీ మేఘన, కారం నుంచి మిరగాలవు మేఘన. అదేంటి అత్తయ్య? మరి అదేనా మా వీడియో అంటే? నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో మేఘన, ఈ కొంచెం 1000 రూపాయలు లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అదే చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోలను పెట్టుకొని ఫోన్ పే అమ్మా. బాగైంది, నా 1000 రూపాయలు నాకు మిగిలిన అమ్మా. వచ్చి నేను దూడమ్మ ఇద్దరు నన్ను మాటలు పరిగెత్తు చూసింది అనుకుంటు నన్ను దూడమ్మ ఇద్దరు జీవితం పరిగెత్తు. చూడు రా. కిచెన్ క్లీన్ చేయమన్నా కానీ పరిగెత్తింది మీటింగ్ ఉందని. కిచెన్ అంతా క్లీన్ చేయమన్నా కానీ మీటింగ్ ఉందని పరిగెత్తిందమ్మా. అమ్మో అత్తయ్య వస్తుంది, ఆనియన్స్ పక్కన పెట్టేద్దాం. ఏంటి మీరు అట్లా కూర్చున్నావు? ఏం లేదు అత్తయ్య. నాని ఏమన్నా అన్నాడా? అదేం లేదు. మరి ఎందుకు అట్లున్నావు? సరే తీసుకో. తెప్పించి నేను ఎందుకో ఏడుతున్నాను నాకు. అమ్మా ఎంత ప్లాన్ వేసింది, నా గాజులకి అసలు పెట్టింది. వచ్చి నేను దూడమ్మ ఇద్దరు నన్ను మాటలు పరిగెత్తు చూసింది అనుకుంటు నన్ను దూడమ్మ ఇద్దరు జీవితం పరిగెత్తు. చూడు రా. తీసుకో మేఘన. ఎప్పుడు చేశారు అత్తయ్య? బాగున్నాయి. నేను చేయలేదు మేఘన, ఎదురింటి అండి ఇచ్చింది. అవునా? బాగున్నాయి. బాగున్నాయి, తిను. బాగున్నాయి అత్తయ్య. మీరు ఎందుకని ఎప్పుడు ఇలా చేయలేదు? అవునా? సరే అత్త తిను. A few moments later. అత్తయ్య ఆకలిస్తుంది, ఏమైనా ఉన్నాయా? ఎదురింటి అండి తీసుకొచ్చి పెట్టిందా పాకు ఇందా బాణి అన్నావు అయ్యి పెట్టిందా కొంత తింది కానీ. పొరిగింటి పొలకు రిజని అవి బాణి అంటే ఇంట్లో నచ్చవు అమ్మాయికి. ఏదోలే అత్తయ్య, ఇప్పుడు ఆకలిస్తుంది, పెట్టు. ఆంటీ తెచ్చిచ్చిందా పాకు తింది కానీ ఇందాక బాణి అన్నావుగా. ఇదిగో మేఘన, ఈ కొంచెం 1000 రూపాయలు లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అత్తయ్య చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోలను పెట్టుకొని ఫోన్ పే అమ్మా. బాగైంది, నా 1000 రూపాయలు నాకు మిగిలిన అమ్మా. నువ్వు స్పూన్ 2 స్పూన్లు ఏమన్నా వేసాను. సార్ ఏంటి సార్ అది? పొట్టలో బాగానే ఉంది.
ఇట్రా మేఘనా. ఏంటత్తయ్యా? నీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయమ్మా. మళ్ళీ డోర్ వేసేయి. మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ డోర్ వేసేయి. ఇది కూడా ఓపెన్, ఈ డోర్ కూడా ఓపెన్ చేయమ్మా. డోర్ వేసేసి. ఎందుకు అత్తయ్య? ఏమీ లేదు. నాని పొద్దున్న ఫ్రిడ్జ్ డోర్ షాక్ కొట్టున్నాను కదమ్మా, కొట్ల బాగానే ఉంది. అమ్మో, పెద్ద ప్లానే వేసారుగా. సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. అత్తయ్య, ఏంటి మేఘనా? ఉప్పు చూద్దాం రారా కొంచెం. వస్తున్నా. సరిపోలే మేడం, కొంచెం బట్టి కొంచెం పోయి. ఇది ఎలా అయినా అత్తయ్య? సరిపోయింది, పట్టి అదలే సరిపోయిందిలే. ఇవ్వండి, ఇప్పుడు చూద్దాం రారా. ఇప్పుడు సరిపోయింది మేఘన ఉప్పు. అవునా? సరే. ఉప్పు సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. ఏంటి మేఘన? మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా, అడిగారు. ఈరోజు నేను మిమ్మల్ని అడగనా? అడుగు. ఇల్లంతా తిరిగి మూలకొచ్చి కూర్చొనింది. ఏంటిది? అదొక క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పాలా? మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏంటిదో మరి చెప్పండి ఆన్సర్. చీపిరి. ఓ, తెలుసా? తెలుసు. అత్తయ్య, ఏంటి మేఘనా? నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టారా? పెడతా గానీ దానికంటే ముందు నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి. మరి పచ్చటి భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయటి విందు ఏంటది? ఏంటత్తయ్య? పచ్చని భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయనైన విందు అంటే ఏమిటదా? అట్టికాయ అత్తయ్య. అరటికాయ తెల్లటి గదులు ఎక్కడ ఉంటాయి మేఘనా? మరి క్లూ ఇవ్వరా? సరే అట్టయితే నువ్వు. అదొక పండు, ఈ సీజన్ లో కాయ బాగా దొరికిద్ది. అది జాంకాయ? జాంకాయ కూడా కాదు మేఘనా. నల్లటి గదులు ఎక్కడ ఉంటాయి దాంట్లో? మరి ఇంకో క్లూ ఇవ్వరా? రాములు వారి భార్య పేరు మీద వచ్చింది. ఓహో, శీతాకాలమా? అవును. ఇదిగో తీసుకో. ఆహా, పచ్చటి భవనం అంటే పైన పచ్చగా, తెల్లటి గదులు, నల్లటి రాజులు అంటే ఈ గింజలు. అత్తయ్య, అత్తయ్య, ఏంటిది? నేను మా ఫ్రెండ్స్ తో 4 days ట్రిప్కి వెళ్ళా. ఏం కనపడతలేదు నాకు. అత్తయ్య, అదే అత్తయ్య, ఒక 4 days మా ఫ్రెండ్స్ తో అలా సరదా ట్రిప్కి వెళ్ళా. నాకేం వినిపించట్లే మేఘనా. మీరు మరీ చెప్తారు అత్తయ్య, ఎందుకు వినిపించదు? ఇక్కడ కూర్చో నువ్వు, నేను అక్కడ కూర్చున్నా నీకు అర్థమైంది. వినపడింది. సరే రండి. ఉదయం లేచి రోజు ఇంట్లో పని చేస్తావా? ఏంటత్తయ్య? రోజు ఉదయం లేచి ఇంట్లో పని చేస్తావా? అత్తయ్య, నిజంగానే ఇక్కడ ఏమి వినిపించట్లేదు. ఎందుకు వినపడలే మేడం? ఊరుకోబలే చెబుతావు నువ్వు. పెద్ద స్కిచ్ లా ఉందిగా. నాకయింది. మేఘనా, ఈ ఆకులతో ఏం చేస్తారు మేఘనా? అత్తయ్య, ఇది టీ ఎస్టేట్. అవునా? అత్తయ్య, ఇక ఇప్పుడు ఇది చూడండి, ఈ ఆకు లేతాకులు ఉన్నాయి కదా, ఈ పైన ఈ ఆకునేమో గ్రీన్ టీగా చేస్తారు, గ్రీన్ టీ పొడి. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా, మనం తాగుతామే, తాజ్ మహల్, చక్ర గోల్డ్, ఇట్లాంటి టీ పొడులు చేస్తారు.
ఇది ఒక కొమ్మలోనే 3 రకాల టీ పొడి చేసుకోవచ్చు అట్టయితే. बेसफर हाँ डूबे तुझे मैं यहाँ हाँ डूबे उफ ये गहराइयाँ हाँ डूबे तुझे मैं यहाँ है सांसों में समंदर है दिल में धुआं धीरे धीरे ऐसे गिरे बिजलियाँ तू भी मैं भी बेअसर भीगे भीगे देखो रूहें इस कदर बेअसर लो अपने किनारे यूं टकरा गए A few moments later. ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? సాగులు పోతాను మేఘనా. ఓ మీ టీ పొడి మీరు రెడీ. వద్దంటావా? అయ్యో మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మనం సొద్దుగొంతలో కూడా మేఘనా ఇలాంటి గోటిని నాకు పెడితే ఎలా ఉంటుందంటావు? అత్తయ్య ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మన ఊరు సొద్దుగొంట కూడా ఇలాగే ఉండిద్ది. దాంట్లో ఇలాంటి 4 బోటింగ్ తీసుకొని చేసామంటే బోటింగ్ ఎదురుగాడి కోసం చేసుకుంటే మనకి బిజినెస్ బాగా సాగిద్ది మేఘనా మనకి. అత్తయ్య ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్లా కాదే మేఘనా, రాత్రి నెక్లెస్ తీసుకొచ్చాను చూసావా ఎట్టుందో? ఎప్పుడత్తయ్యా? ఇంకేమన్నా కాదు చూసావా? నీ మెడ చెట్టుగా తగ్గిపోయింది. అవును. ఇంటికి నెక్లెస్ తెచ్చలేదా? ఏం తెచ్చేది? నీ మెండకి తొక్కిద్దని అడిగిపోయాను నేను అంతే. ఏం కాలేదు. అత్తయ్య రిమోట్ ఇవ్వరా? ఎందుకు? నేను సీరియల్ చూడలేవను. అత్తయ్య నేను సినిమా చూడాలి అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వరా? నేనేమను అత్తయ్య ప్లీజ్ 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 రిమోట్ ఇవ్వరా అత్తయ్య, సినిమా చూడాలి ప్లీజ్ ప్లీజ్. నేను మేడ చూస్తాను ఏమో పోనీ ఏం చేసుకోపో, నేనేమను అంతే అత్తయ్య. అంతే ఏమన్నా నాకు ఇవ్వను అంతే. అంతేగా? అంతే. ఏం చేసుకుంటా చేసుకోపో.
ఏం చేసుకుంటా నేను తిరిగి ఏంటో మామ యాదవ జీవితం. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? మేఘనా ఇట్రా. అత్తయ్య ఏంటత్తయ్య ఇది డబ్బులు తీసుకొని చీర కొనుక్కున్నాను హోటల్ని. చీర తీసుకురమ్మన్నారుగా. బాగుంది కలర్ కూడా చాలా బాగుంది. ఇది తీసుకోండి నీకే చీర నాకా శ్రావణ మాసం వల్ల నువ్వు మోసుకోవాలి కదా నీకోసం తీసుకురాము చీర తీసుకో. నాకని అనుకుంటే ఇంకా మంచి చీర తెచ్చుకునేదానిగా. ఏం చేస్తానులే. అవునా నాకా అత్తయ్య నీకే మేఘనా తీసుకోమ్మా తీసుకో. సాంప్రదాయిని సుత్తిని సుఖ పూసని నీటికి సముద్రానికి ఉన్న ఒకే ఒక పోలిక ఉప్పే ఉండడం అనుకుంటారేమో, కానీ నీటికి సముద్రానికి ఉన్న సంబంధం దాని లోతు. ఆ రెండిటి లోతు ఎప్పటికీ ఎవరు కనిపెట్టలేరు. ఇంపాసిబుల్. ఫోన్లో ఇప్పుడు ఒక వీడియో చూసా మేఘనా. ఏంటిది అత్తయ్య? చెప్పనా? చెప్పండి. మిరపకాయల నుంచి కారం వచ్చింది కానీ మేఘనా, కారం నుంచి మిరగాలవు మేఘనా. అదేంటి అత్తయ్య? మరి అదేనమ్మా వీడియో అంటే. నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో మేఘనా ఈ కొంచెం ₹1000 లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అత్తయ్య చేశాను. అవును ఎక్కడమ్మా ఈ డబ్బులు జోలను పెట్టుకొని ఫోన్ పే అమ్మా బాగైంది నా ₹1000 నాకు తెలియమ్మా. వచ్చే నేను దూడమ్మ ఇద్దరు నన్ను మాట పరిగెత్తు చూసింది అనుకుంటు నన్ను దూడమ్మ ఇద్దరు జీవితం పరిగెత్తు. చూడు రా కిచెన్ క్లీన్ చేయమన్నా కానీ పరిగెత్తింది మీటింగ్ ఉందని. కిచెన్ అంతా క్లీన్ చేయమన్నా కానీ మీటింగ్ ఉందని పరిగెత్తిందమ్మా. అమ్మో అత్తయ్య వస్తుంది. ఆనియన్స్ పక్కన పెట్టేద్దాం. ఏంటి మీరు అట్లా కూర్చున్నావు? ఏం లేదు అత్తయ్య. నాని ఏమన్నా అన్నాడా? అదేం లేదు. మరి ఎందుకు అట్లున్నావు? సరే తీసుకో. తెప్పించి నేను ఎందుకో ఏడుతున్నాను. అమ్మా ఎంత ప్లాన్ వేసింది. నా గాజులకి అసలు పెట్టింది.
వచ్చే నేను దూడమ్మ ఇద్దరు నన్ను మాట అని చెప్తూ చూసింది అనుకుంటే నన్ను దూడమ్మ ఇద్దరు చెప్తూ చెప్తూ బ్యాటరీ నోట్ చూడు రా తీసుకో మేఘనా. ఎప్పుడు చేశారు అత్తయ్య? బాగున్నాయి. నేను చేయలేదు మేఘనా, ఎదురింటి అండి ఇచ్చింది. అవునా? బాగున్నాయి. బాగున్నాయి, తిను. బాగున్నాయి అత్తయ్య, మీరు ఎందుకని ఎప్పుడు ఇలా చేయలేదు? అవునా? సరే అత్తయ్య తిను. A few moments later. అత్తయ్య ఆకలిస్తుంది, ఏమైనా ఉన్నాయా? ఎదురింటి అంటే తీసుకొచ్చి పెట్టిందా పాకు ఇందా బాణి అన్నావు అయ్యి పెట్టిందా కొంత తింది కానీ పొరిగింటి పొలకు రిజని అవి బాణి అంటే ఇంట్లో నచ్చవు అమ్మాయికి. ఏదోలే అత్తయ్య, ఇప్పుడు ఆకలిస్తుంది పెట్టు. ఆంటీ తెచ్చిచ్చిందా కాకు తింది కానీ ఇందాక బాణి అన్నావుగా. ఇదిగో మేఘనా, ఈ కొంచెం 1000 రూపాయలు లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అత్తయ్య చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోబులు పెట్టుకొని ఫోన్ పే అమ్మా. బాగైంది, నా 1000 రూపాయలు అందుకే అమ్మా. నువ్వు స్పూన్ 2 స్పూన్లు ఏమన్నా వేసాను. ఏంటి సార్ అది? పొట్ల బాగానే ఉంది. ఇట్రా మేఘనా. ఏంటయ్యా, నీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయమ్మా. మళ్ళీ డోర్ వేసి మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ డోర్ వేసి ఇది కూడా ఓపెన్, ఈ డోర్ కూడా ఓపెన్ చేయమ్మా. డోర్ వేసేసి. ఎందుకు అత్తయ్య? ఏం లేదు. నాని పొద్దున్న ఫ్రిడ్జ్ డోర్ షాకొట్టున్నాను కదమ్మా, పొట్ల బాగానే ఉంది. పెద్ద ప్లానే వేసారుగా. సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. అత్తయ్య ఏంటి మేఘనా, ఉప్పు చూద్దారా కొంచెం వస్తున్నా. సరిపోలే మేడం, కొంచెం బట్టి కొంచెం పోయి. ఇది అలా అయినా అత్తయ్య సరిపోయింది, పట్టి అదలే సరిపోయిందిలే. ఇవ్వండి ఇప్పుడు చూస్తున్నారా. ఇప్పుడు సరిపోయింది మేఘన ఉప్పు. అవునా? సరే, ఉప్పు సరిపోయిందండి, సరిపోయింది. ఇప్పుడు అసలు ఇదే ఇలా. ఏంటి మేఘన, మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఈరోజు నేను మిమ్మల్ని అడగనా? అడుగు. ఇల్లంతా తిరిగి మూలకొచ్చి కూర్చోండి. ఏంటిది?
అదొక క్వశ్చన్, నేను ఆన్సర్ చెప్పాలా? మా చిన్న ఫ్రెండ్స్ వస్తా నేను. ఏంటిదో మరి చెప్పండి ఆన్సర్. చీపిరి. తెలుసా? అత్తయ్య ఏంటి మేఘనా? నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టారా? పెడతా గానీ దానికంటే ముందు నేను అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి. మరి పచ్చటి భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయటి విందు ఏంటది? ఏంటత్తయ్య? పచ్చని భవనం, తెల్లటి గదులు, నల్లటి రాజులు, తీయనైన విందు అంటే ఏమిటదా? అట్టికాయ అత్తయ్య. అరటికాయ తెల్లటి గదులు ఎక్కడ ఉంటాయి మేఘనా? మరి క్లూ ఇవ్వరా? సరే అట్టయితే నువ్వు. అదొక పండు, ఈ సీజన్ లో కాయ బాగా దొరికిద్ది. అది జాంకాయ? జాంకాయ కూడా కాదు మేఘనా. నల్లటి గదులు ఎక్కడ ఉంటాయి దాంట్లో? మరి ఇంకో క్లూ ఇవ్వరా? రాములు వారి భార్య పేరు మీద వచ్చింది. ఓహో, శీతాకాలమా? అవును. ఇదిగో తీసుకో. ఆహా, పచ్చటి భవనం అంటే పైన పచ్చగా, తెల్లటి గదులు, నల్లటి రాజులు అంటే ఈ గింజలు. అత్తయ్య అత్తయ్య, ఏంటి? నేను మా ఫ్రెండ్స్ తో 4 days ట్రిప్కి వెళ్ళా. ఏం కనపడతలేదు నాకు. అత్తయ్య అదే అత్తయ్య, ఒక 4 days మా ఫ్రెండ్స్ తో అలా సరదా ట్రిప్కి వెళ్ళా. నాకేం వినిపించట్లే మేఘనా. మీరు మరీ చెప్తారు అత్తయ్య, ఎందుకు వినిపించదు? ఇక్కడ కూర్చో నువ్వు, నేను అక్కడ కూర్చున్నా నీకు అర్థమయ్యేది. వినపడింది. సరే రండి. ఉదయం లేచి రోజు ఇంట్లో పని చేస్తావా? ఏంటత్తయ్య? రోజు ఉదయం లేచి ఇంట్లో పని చేస్తావా? అత్తయ్య నిజంగానే ఇక్కడ ఏమి వినిపించట్లేదు. ఎందుకు వినపడలే మేడం? ఊరుకోబలే చెబుతావు నువ్వు. పెద్ద స్పిచ్ లా ఉందిగా. బాగయింది. మేఘనా, ఈ ఆకులతో ఏం చేస్తారు మేఘనా? అత్తయ్య టీ ఎస్టేట్. అవునా అత్తయ్య, ఇక ఇప్పుడు ఇది చూడండి, ఈ ఆకు లేతాకులు ఉన్నాయి కదా, ఈ పైన ఈ ఆకునేమో గ్రీన్ టీగా చేస్తారు, గ్రీన్ టీ పొడి. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా మనం తాగుతామే, తాజ్ మహల్, చక్ర గోల్డ్, ఇట్లాంటి టీ పొడులు చేస్తారు. ఇది ఒక కొమ్మలోనే 3 రకాల టీ పొడి చేసుకోవచ్చు. बेसफर हाँ डूबे तुझे में यहाँ हाँ डूबे उफ ये गहराइयाँ हाँ डूबे तुझे में यहाँ है सांसों में समंदर है दिल में धुआं
A few moments later. ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? సాగులు పోతాను మేఘనా. ఓ మీ టీ పొడి మీరు రెడీ. వద్దంటావా? అయ్యో రండి. మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మనం సొద్దుగొంతలో కూడా మేఘనా ఇలాంటి గోటిని నాకు పెడితే ఎలా ఉంటుందంటావు? అత్తయ్య, ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. మేఘనా, ఈ ఊటీ చూసిన తర్వాత నాకు బిజినెస్ ఐడియా వచ్చింది మేఘనా. ఏం ఐడియా వచ్చింది అత్తయ్య? మన ఊరు సొద్దుగొంట కూడా ఇలాగే ఉండిద్ది. దాంట్లో ఇలాంటి 4 బోటింగ్ తీసుకొని చేసామంటే బోటింగ్ ఎదురుగాడి కోసం చేసుకుంటే మనకి బిజినెస్ బాగా సాగిద్ది మేఘనా మనకి. అత్తయ్య, ఈ ఊటీ లేక ఎక్కడా, మనం శ్రీనగర్ సొద్దగొంట ఎక్కడా? వామ్మో మీ ఐడియా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్లా కాదే. మేఘనా, రాత్రి నెక్లెస్ తీసుకొచ్చాను, చూసావా ఎట్టుందో? ఎప్పుడత్తయ్యా? ఇంకేమన్నా కాదు, చూసావా నీ మెడ చెట్టుగా తగ్గిపోయింది. అవును. ఇంతకు నెక్లెస్ తెచ్చలేదా? ఏం తెచ్చేది, నీ మెండకి తొక్కిద్దని అడిగిపోయాను నేను అంతే. ఏం కాలేదు. అత్తయ్య రిమోట్ ఇవ్వరా? ఎందుకు? నేను సీరియల్ చూడలేవను. అత్తయ్య నేను సినిమా చూడాలి అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వరా? నేనేమను అత్తయ్య ప్లీజ్ 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 రిమోట్ ఇవ్వరా అత్తయ్య, సినిమా చూడాలి ప్లీజ్ ప్లీజ్. నేను మేడ చూస్తాను, ఏమైనా పోనీ చేసుకోపోయి నేనేమను. అంతేనా అత్తయ్య? అంతే, ఏమన్నా అన్నాక ఇవ్వను అంతే. అంతేగా? అంతే. ఏం చేసుకుంటా చేసుకోపో. ఏం చేసుకుంటా నేను ఏంటో మామ యాదవ జీవితం. ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? మేఘనా ఇట్రా. అత్తయ్య ఏంటత్తయ్య? ఇది డబ్బులు తీసుకొని చీర కొనుక్కున్నాను మోటెళ్ళి. చీర తీసుకురమ్మన్నారా? కలర్ కూడా చాలా బాగుంది. ఇది తీసుకో, నీకే చీర నాకా? దేవుడు మా మొదలు నువ్వు మోసుకోవాలి కదా, ఈ కోసం తీసుకురాము. తీసుకో. నాకని అనుకుంటే ఇంకా మంచి చీర తెచ్చుకునేదానిగా. ఏం చేస్తానులే. అవునా? నాకా అత్తయ్య? నీకే మేఘనా, తీసుకోమ్మా తీసుకో. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నీటికి సముద్రానికి ఉన్న ఒకే ఒక పోలిక ఉప్పే ఉండడం అనుకుంటారేమో, కానీ నీటికి సముద్రానికి ఉన్న సంబంధం, దాని లోతు, ఆ రెండిటి లోతు ఎప్పటికీ ఎవరు కనిపెట్టలేరు. ఇంపాసిబుల్. ఫోన్లో తిప్పి ఒక వీడియో చూసా మేఘనా. ఏంటిది అత్తయ్య?
చెప్పనా? చెప్పండి. మిరపకాయల నుంచి కారం వచ్చింది కానీ మేఘన, కారం నుంచి మిరగాలవు మేఘన. అదేంటి అత్తయ్య? మరి అదేనమ్మా వీడియో అంటే. నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో మేఘన, ఈ కొంచెం ₹1000 లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అదే చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోబులు పెట్టుకొని ఫోన్ పే అమ్మా. బాగైంది, నా ₹1000 నాకు మిగిలియమ్మా. వచ్చి నేను దూడమ్మ ఇద్దరు నన్ను మాట పరిగెత్తు. చూసింది అనుకుంటు నన్ను దూడమ్మ ఇద్దరు జీవితం పరిగెత్తు. చూడు. రా. కిచెన్ క్లీన్ చేయమన్నా కానీ పరిగెత్తుంది మీటింగ్ ఉందని. కిచెన్ అంతా క్లీన్ చేయమన్నా కానీ మీటింగ్ ఉందని పరిగెత్తిందమ్మా. అమ్మో అత్తయ్య వస్తుంది, ఆనియన్స్ పక్కన పెట్టేద్దాం. ఏంటి మేము అట్లా కూర్చున్నాం? ఏం లేదు అత్తయ్య. నాని ఏమన్నా అన్నాడా? అదేం లేదు. మరి ఎందుకు అట్లున్నావు? సరే తీసుకో. తెప్పించి నేను ఎందుకో ఏడుతున్నాను నాకు. అమ్మా ఎంత ప్లాన్ వేసింది, నా గాజులకి అసలు పెట్టింది. వచ్చి నేను దూడమ్మ ఇద్దరు నన్ను మాట పరిగెత్తు. చూసింది అనుకుంటు నన్ను దూడమ్మ ఇద్దరు జీవితం పరిగెత్తు. చూడు. రా. తీసుకో మేఘన. ఎప్పుడు చేస్తారు అత్తయ్య? బాగున్నాయి. నేను చేయలేదు మేఘన, ఎదురింటి అండి ఇచ్చింది. అవునా? బాగున్నాయి. బాగున్నాయి, తిను. బాగున్నాయి అత్తయ్య. మీరు ఎందుకని ఎప్పుడు ఇలా చేయలేదు? అవునా? సరే అట్లా తిను. A few moments later. అత్తయ్య ఆకలిస్తుంది, ఏమైనా ఉన్నాయా? ఎదురింటి అంటే తీసుకొచ్చి పెట్టిందా పాకు, ఇందా బాణి అన్నావు అయ్యి పెట్టిందా కొంత తింది కానీ. పొరిగింటి పొలకు రిజని అవి బాణి అంటే ఇంట్లో నచ్చవు అమ్మాయికి. ఏదోలే అత్తయ్య, ఇప్పుడు ఆకలిస్తుంది, పెట్టు. ఆంటీ తెచ్చిచ్చిందా పాకు తింది కానీ, ఇందాక బాణి అన్నావుగా. ఇదిగో మేఘన, ఈ కొంచెం ₹1000 లక్ష్మానికి ఫోన్ పే చేయమ్మా. అత్తయ్య చేశాను. అవును, ఎక్కడమ్మా ఈ డబ్బులు జోబులు పెట్టుకొని ఫోన్ పే అమ్మా. బాగైంది, నా ₹1000 నాకు మిగిలియమ్మా. మేఘన, పెరుగు తింటావా? ₹15. పసుపులు ఏమన్నా వేసాను. సార్ ఏంటి సార్ అది?